నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్లోని జల్పల్లి నివాసంలో రూపాయలు 10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పని మనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో బుధవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దినేష్ పండిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమాజానికి దీన్ దయాళ్ చేసిన సేవలను కొనియాడారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వాగ్దేవి పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బోధన్ లైఫ్ కేర్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ విద్యార్థులకు దంతాల శుభ్రతపై అవగాహన కల్పించారు. నవ్విపేట సాలూరా మండలంలో విషాదం చోటు చేసుకుంది. 2 మత్స్యకారులు నీటిలో మునిగి మృతి చెందారు. నవ్విపేట మండల మహాతానికి చెందిన భూమన్న స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా కాళ్లకు వల చుట్టుకొని చనిపోయాడు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ నెల 30 నుంచి నవంబర్ 6 వరకు ఆన్లైన్ ఈఆర్ఓ కార్యాలయాలు దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఇది వరకు ఓటు ఉన్నవారు సైతం పేరు చేర్చుకోవాలన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి వస్తున్న ఇన్ఫ్లో కారణంగా 7 గేట్లు ఎత్తి 45,858 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం తెలిపారు. కాగా ప్రాజెక్టు గడిచిన 24 గంటల్లో 42,240 క్యూసెక్ల నీరు వచ్చిందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కు బూస్ట్ ఇచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 300 పాయింట్లు సెక్షన్లు షార్ట్ లిస్ట్ చేసింది. వివిధ మంత్రిత్వ శాఖలను సంప్రదించి వీటిలో సగం వరకు డిక్రిమినలైజ్ చేస్తామని కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అన్నారు. జన్ విశ్వాస్ 2.0 కింద కంపెనీలపై రూల్స్ ఒత్తిడి తగ్గిస్తామన్నారు.